వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ లైవ్ అండ్ ఎక్స్ప్లోర్ విత్ షణ్ముఖ్. ఇవాళ మనం ఏపీ ఎంసెట్ 2025 మార్క్స్ వైజ్ ఎంత ర్యాంక్ వస్తుందో చూద్దాం. సో ఈ 2025 ఏపీ ఎంసెట్ అనేది 25% ఇంటర్ వెయిటేజ్ ప్లస్ 75% ఎంసెట్ వెయిటేజ్ రెండు కలిపి మీకు ఫైనల్ ఎంసెట్ మార్క్స్ ఇస్తుంది. సో మీకు వచ్చిన ఫైనల్ ఎంసెట్ మార్క్స్ బట్టి మీకు ఎంత ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వస్తుందో నేను ఇవాళ చెప్తాను. నేను ఇవాళ చెప్పేది కూడా ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, నాట్ ద ఎగ్జాక్ట్ ర్యాంక్ కాదు. మీకు వచ్చిన మార్క్స్కి ఆ దరిదాపుల్లో అంటే ఆ దగ్గరలో ఎంత ర్యాంక్ వస్తుందో నేను చెప్తాను ఇవాళ. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ది కంపారిజన్ ప్రొవైడెడ్ బిలో ఇన్వాల్వ్స్ మార్క్స్ అప్టైన్డ్. అంటే మీకు ఇంటర్లో 25% వెయిటేజ్ మీకు ఎంసెట్లో యాడ్ అయ్యి మీ ఫైనల్ స్కోర్ అనేది ఇస్తారు. టోటల్ 160 మార్క్స్కి ఎంసెట్. టోటల్ 160 మార్క్స్లో 80 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, 40 మార్క్స్ వచ్చేసి ఫిజిక్స్, ఇంకా 40 వచ్చేసి కెమిస్ట్రీ. సో ఒకవేళ మీరు 160 నుంచి 150 మధ్యలో కనుక స్కోర్ చేసినట్లయితే మీ ర్యాంక్ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వచ్చేసి 1 to 10 మధ్యలో ఉంటుంది. సపోజ్ ఒక స్టూడెంట్కి ఇప్పుడు 155 మార్క్స్ వచ్చిందంటే అదే హైయెస్ట్ మార్క్స్ అయితే స్టేట్ మొత్తంలో ఆ స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ అలాట్ చేస్తారు. సో ఇదే విధంగా 160 హైయెస్ట్ మార్క్ అయితే ఫస్ట్ ర్యాంక్ అనేది 160 వచ్చిన స్టూడెంట్కి వస్తుంది. ఒకవేళ మీ మార్క్స్ 2025 ఎంసెట్లో 160 నుంచి 150 మధ్యలో ఉంటే మీ ర్యాంక్ అనేది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది 1 to 10 మధ్యలో. ఇది ఎగ్జాక్ట్ ర్యాంక్ కాదు. ఇది 10 కాకుండా 10 అబోవ్ అంటే 11 to 20 కూడా అవ్వచ్చు ఒక్కోసారి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు గనక 149 నుంచి 140 మార్క్స్ మధ్యలో వస్తే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వచ్చేసి 11 to 50 మధ్యలో వస్తుంది. అలా కాకుండా మీ మార్క్స్ అన్నవి ఎంసెట్లో 139 నుంచి 130 ఈ మధ్యలో కనుక వస్తే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది 51 నుంచి 100 మధ్యలో ఉంటుంది. సో మీరు 130 మార్క్స్ స్కోర్ చేసుకుంటే మీరు టాప్ 100లో కన్ఫర్మ్ ఉంటారు ఏపీ ఎంసెట్ 2025లో. సో ఇది ఎక్స్పెక్టెడ్, నాట్ ద ఎగ్జాక్ట్. టాప్ 150లో ఉండొచ్చు ఎగ్జాక్ట్ అయితే. సో నెక్స్ట్ మీ మార్క్స్ కనుక 129 నుంచి 120 మధ్యలో కనుక వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 101 to 500 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మీ మార్క్స్ వచ్చేసి 119 నుంచి 110 మధ్యలో కనుక ఉంటే మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వచ్చేసి 500 to 800 ర్యాంక్ వస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అంతే. ఒక్కొక్కసారి మీకు 900 కూడా రావచ్చు ర్యాంక్, ఎగ్జాక్ట్ ర్యాంక్ అయితే. సో మీ మార్క్స్ 109 నుంచి 100 మధ్యలో వచ్చి ఉంటే కనుక మీ ర్యాంక్ 801 నుంచి 1500 వరకు వస్తుంది. సో మీకు ఇక్కడ దాకా అయితే మంచి టాప్ టైర్ 1 కాలేజెస్ వస్తాయి మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు. సో మీరు కనుక 100 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో నెక్స్ట్ మీ మార్క్స్ కనుక 99 to 90 మధ్యలో ఉంటే మీకు 1500 నుంచి 3000 మధ్యలో ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ మీ ర్యాంక్ అనేది 89 నుంచి 80 మధ్యలో ఉంటే కనుక మీకు 3000 నుంచి 7000 మధ్యలో ర్యాంక్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే మార్క్స్ అన్నది తగ్గే కొద్దీ మీ ర్యాంక్ అనేది కూడా అంత ఎక్కువగా వస్తుంది. అంటే మీకు మంచి సీట్ వచ్చే ఒక ఛాన్స్ తగ్గుతుంది మీ మార్క్స్ ఎంత తక్కువ వస్తే. నెక్స్ట్ మీ మార్క్స్ అన్నవి కనుక 79 to 70 మధ్యలో ఉంటే మీ ర్యాంక్ అనేది 7000 నుంచి 10,000 మధ్యలో వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ నా మార్క్స్ చెప్తాను. నాకు వచ్చిన మార్క్స్ 72 మార్క్స్. సో నా ర్యాంక్ అన్నది 8800 వచ్చింది. అంటే 7000 to 10,000 మిడిల్లోనే వచ్చింది. సో నెక్స్ట్ మీ మార్క్స్ కనుక 69 to 60 మధ్యలో అయితే మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ మార్క్స్ 50 to 50 అయితే మీ ర్యాంక్ అనేది 20,000 నుంచి 30,000 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ మార్క్స్ కనుక 99 to 90 ఉంటే 1500 to 3000. ఒకవేళ మీ మార్క్స్ అన్నది 40 to 49 ఉంటే 50,000 నుంచి 1,50,000 వస్తుంది. సో ఈ 40 అన్నది ఇంకా లోయెస్ట్. ఇంకా మీరు క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే ఉందో అది ఎంసెట్లో 40. సో ఈ 40 కంటే తక్కువ అంటే 39 వచ్చినా సరే మీరు ఎంసెట్ క్వాలిఫై అవ్వనట్టు, మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. సో ఒకవేళ మీరు మీ ర్యాంక్ కనుక అదే మీ మార్క్స్ కనుక ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ప్రిడిక్ట్ చేసుకోగలిగితే మీకు ఏ సబ్జెక్ట్లో ఎంత వయసు వస్తుందో దాన్ని మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత వస్తుందో ఫైనల్ రిజల్ట్ అన్నది. సో దాన్ని ఎట్లా చెక్ చేసుకోవచ్చు అంటే గూగుల్ ఓపెన్ చేసి ఏపీ సెట్ 2025 ర్యాంక్ ప్రిడిక్టర్ అని కొట్టండి. సో ఇక్కడ మీకు వస్తుంది. సో ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కనుక మీ మార్క్స్ని ప్రిడిక్ట్ చేస్తే అంటే మీ గెస్ మీది ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఇంత ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పి దాన్ని బట్టి మీరు మీ ర్యాంక్ ప్రిడిక్ట్ చేసుకోవాలనుకుంటే గూగుల్లోకి పోయి ఏపీ ఇప్సెట్ 2025
మార్క్స్ వైజ్ ర్యాంక్ ప్రిడిక్టర్ అని కొడితే ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఈ టెర్మినల్లో ఇక్కడ మీకు మ్యాథ్స్ అవుట్ ఆఫ్ టోటల్ 80 క్వశ్చన్స్కి సపోజ్ మీరు ఎక్స్పెక్టెడ్ ఒక 42 వస్తున్నాయి అనుకుంటే 42 ఎంటర్ చేసి, ఫిజిక్స్ 40కి ఒక 15 వస్తున్నాయి, 15 ఎంటర్ చేసి, కెమిస్ట్రీ ఒక 20 వస్తున్నాయి, 20 ఎంటర్ చేశారు. సో మీరు ఇది సబ్మిట్ చేసిన తర్వాత సో ఇక్కడ స్టూడెంట్ అన్నవాడు టోటల్ 77 మార్క్స్. సో మీరు ఇక్కడ సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు ర్యాంక్ అని డిస్ప్లే చేస్తుంది, మీ ప్రిడిక్టెడ్ ర్యాంక్ అనేది. సో మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ర్యాంక్ ప్రిడిక్ట్ అయింది. సో మీకు 77 మార్క్స్కి మీ ర్యాంక్ వచ్చేసి 9000 నుంచి 10,500 మధ్యలో ఉంటుందని చెప్పి ఈ కాలేజ్ మార్క్స్ వైజ్ ర్యాంక్ ప్రిడిక్టర్ చెప్తుంది. సో ఈ విధంగా మీరు మార్క్స్ బట్టి ర్యాంక్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. If you enjoy the content I create and want to see more, the best way to support me is by hitting that like button. It really helps me reach more people and grow our community. And if you want to stay updated with all my latest videos, make sure to subscribe and turn on the bell icon. That way, you won't miss a single upload. Your support means everything, and together we can make this channel even better. So, like, subscribe, and let's keep this journey going.